అంబటి రాంబాబు ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు, ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణలో సినీ ప్రముఖులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వ మద్దతు కావాలి అంటూ సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సుదీర్ఘంగా రేవంత్ రెడ్డితో మాట్లాడారు. మరో దఫా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తామంటూ దిల్ రాజు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఇది కొంత వ్యంగ్యంగా కనిపిస్తుంది, అలాగే వివాదాస్పదంగా కూడా కనిపిస్తుంది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ట్వీట్లో ఎవరి పేర్లు కూడా ఇందులో రాయలేదు. 1:19 అంటే సినీ పరిశ్రమ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయిపోయిన తర్వాత 1:19 ఈ ట్వీట్ చేశారు. ఇది సరిగ్గా మనం గుర్తు చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమాలో సోఫాలకు సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చటానికి పుష్ప అనుకున్న ముఖ్యమంత్రిని అనుకున్న అభ్యర్థిని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి, ముఖ్యమంత్రిని మార్చడానికి సోఫాల్లో పెద్ద ఎత్తున డబ్బును పెట్టి సోఫాలను కుట్టి ఆయా ఎమ్మెల్యేలందరికీ కూడా పంపిస్తుంటుంటారు. మద్దతు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఆ సోఫాలను పంపిస్తూ ఉంటుంటారు. అంటే ఆ సోఫాల్లో డబ్బు ఉంటుంది. ఆ సోఫా చేరితే అనుకూలంగా వాళ్ళు ఓట్ చేసే అవకాశం ఉంటుందని అక్కడ అర్థం. సో ఇక్కడ కూడా అక్కడ ఫలితాన్ని ఇచ్చింది. అలా సోఫాలు పంపించడం ద్వారా ఆ పంపించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి మార్పుకు అక్కడ అనుకూలంగా ఓట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంబటి రాంబాబు ఇక్కడ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎవరి పేర్లు కూడా రాయలేదు.